జనగామ జిల్లా పెంబర్తి దగ్గర ఉద్రిక్త పరిస్థితులు తలెత్తాయి. మాజీ ఎమ్మెల్యే ఆరూరి రమేష్ ని తీసుకెళ్తున్న వాహనాలను బీజేపీ కార్యకర్తలు అడ్డుకోవడం ఉద్రిక్త పరిస్థితులకు దారితీసింది. బీఆర్ఎస్ బీజేపీ కార్యకర్తల మధ్య తోపులాట జరగడంతో ఇరు పార్టీల కార్యకర్తల మధ్య వాగ్వాదం జరిగింది. ఆరూరి రమేష్ వెళ్తున్న వాహనంలో నుంచి ఆయన్ని బలవంతంగా లాక్కెళ్లేందుకు బీజేపీ కార్యకర్తలు ప్రయత్నించగా ఆయన చొక్కా చిరిగింది. జనగామ జిల్లా పెంబర్తి దగ్గర ఉద్రిక్త పరిస్థితులు తలెత్తాయి. మాజీ ఎమ్మెల్యే ఆరూరి రమేష్ ని తీసుకెళ్తున్న వాహనాలను బీజేపీ కార్యకర్తలు అడ్డుకోవడం ఈ పరిస్థితులకు దారితీసింది. బీఆర్ఎస్ బీజేపీ కార్యకర్తల మధ్య తోపులాట జరగడంతో ఇరు పార్టీల కార్యకర్తల మధ్య వాగ్వాదం జరిగింది. ఆరూరి రమేష్ వెళ్తున్న వాహనంలో నుంచి ఆయన్ని బలవంతంగా లాక్కెళ్లేందుకు బీజేపీ కార్యకర్తలు ప్రయత్నించగా ఆయన చొక్కా చిరిగింది. రైట్, ఇదే అంశంపై పూర్తి వివరాలు మా ప్రతినిధి శ్రీధర్ అందిస్తారు. శ్రీధర్, 2 గంటల నుండి కూడా హైప్ డ్రామా కొనసాగుతుంది. అయితే వర్ధనపేట మాజీ ఎమ్మెల్యే ఆరూరి రమేష్ బీజేపీలోకి చేరుతారంటూ ఉదయం 10 గంటల సమయంలో మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ మీడియా సమావేశంలో అతను కొద్దిసేపట్లో ప్రకటించే నేపథ్యంలో ఎర్రబెల్లి దయాకర్ రావు, ఎమ్మెల్సీ బసవరాజ్ సారే అక్కడికి చేరుకొని అతన్ని బలవంతంగా కారెక్కించుకుని వెళ్లే ప్రయత్నం చేశారు. దీంతో కార్యకర్తలు బీజేపీ కార్యకర్తలు కూడా అడ్డుకునే ప్రయత్నం చేశారు. ఒక అరగంట పాటు ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఆ తర్వాత అతను హైదరాబాద్ కు తీసుకెళ్లే ప్రయత్నం చేశారు. ఈ నేపథ్యంలోనే బీజేపీ కార్యకర్తలతో పాటు మరికొంతమంది వర్ధనపేట నియోజకవర్గం సంబంధించిన కార్యకర్తలు ఆ కాన్వాయ్ ఎంబటి పడ్డారు. ఈ నేపథ్యంలో జనగామ జిల్లా పెంబర్తి వద్ద అడ్డుకునే ప్రయత్నం చేశారు. పెంబర్తి వద్ద కారుకు అడ్డుకొని అతన్ని ఆపే ప్రయత్నం చేశారు. కారులో నుంచి ఆరూరి రమేష్ ను బయటికి లాగే ప్రయత్నం చేశారు. ఈ నేపథ్యంలో అతను షర్ట్ కూడా చినిగిపోయింది. అతను కూడా వాళ్ళని కన్విన్స్ చేస్తున్నారు. ఎందుకంటే కారులో కూర్చోబెట్టి ఇక్కడి నుంచి వెళ్తున్న నేపథ్యంలో కేసీఆర్ తో పాటు కేటీఆర్, హరీష్ రావు కూడా ఆరూరి రమేష్ తోటి మాట్లాడుతున్నారు. ఎట్టి పరిస్థితుల్లో బలమైన సామాజిక వర్గానికి సంబంధించిన అభ్యర్థి కాబట్టి నీకే బీఆర్ఎస్ తరఫున ఈ రోజు అభ్యర్థిగా ప్రకటిస్తాం వరంగల్ పార్లమెంట్ స్థానానికి, మీరు ఎట్టి పరిస్థితుల్లో కూడా పార్టీ మారడానికి వీలు లేదంటూ వాళ్ళు నచ్చజెప్పే ప్రయత్నం చేస్తారు. దీనికి కొంత మెట్టబడినట్టు కూడా ఆరూరి రమేష్ కనిపిస్తున్నారు. కానీ ఏదైతే నిన్న ఉదయం కూడా అమిత్ షా సమక్షంలో చాలా విషయాలు మాట్లాడుకొని బీజేపీ తరఫున వరంగల్ అభ్యర్థిత్వాన్ని ఖరారు చేసుకున్న తర్వాతనే ఈ రోజు ఆరూరి రమేష్ ఉదయం 10 గంటలప్పుడు మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ నేపథ్యంలో బీజేపీ కార్యకర్తలు కూడా చాలా సీరియస్ గా తీసుకున్నారు. ఎందుకంటే ఆరూరి రమేష్ కావాలని కిడ్నాప్ చేస్తున్నారు, సోముతో కేసు బుక్ చేయాలి, ఇంటి నుండి ఇంతమంది కార్యకర్తలు వచ్చి కారులో ఎత్తుకెళ్తున్నారనే విషయం బీజేపీ కార్యకర్తలు ఆరోపించారు. అయితే బీఆర్ఎస్ కార్యకర్తలు మాత్రం ఒకటే చెప్తున్నారు, మా నాయకుడు మేము కాపాడుకునే ప్రయత్నం చేస్తాం, గతంలో 2 సార్లు ఎమ్మెల్యే అవకాశం ఇచ్చాం, మొదటిసారి కూడా ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేశారు కాబట్టి ఒక బలమైన అభ్యర్థిని నిలబెట్టేందుకే మేము కూడా ప్రయత్నం చేస్తున్నామని బీఆర్ఎస్ కార్యకర్తలు చెప్తారు. ఏది ఏమైనప్పటికీ గత 2 గంటల నుండి మాత్రం ఉమ్మడి జిల్లాలో ఒక ఉద్రిక్త వాతావరణం మనం నెలకొందని చెప్పొచ్చు. అరుణ, శ్రీధర్, అయితే ఏదైనా సరే ఒక పార్టీ మారే ఆలోచనలో ఉన్నప్పుడు కార్యకర్తలతోటి అనుచరులతోటి మాట్లాడి డెసిషన్ తీసుకుంటారు. బట్ రమేష్ విషయంలో ఏం జరిగింది? ఈ ఘటనలకు సంబంధించి ఆయన రెస్పాన్స్ ఏంటి? అరుణ, గత 15 రోజులుగా కూడా బీఆర్ఎస్ ఎవరైతే అధ్యక్షుడిగా ఉన్న ఆరూరి రమేష్ బీజేపీ నేతలతో మంత్రాలు జరుపుతున్నారు. కింది స్థాయి కార్పొరేటర్, జెడ్పీటీసీ, ఎంపీటీసీలతో కూడా మాట్లాడుకున్నారు. ఎందుకంటే గత ఇంకొక 4.5 సంవత్సరాల పాటు బీఆర్ఎస్ ఎటువంటి అవకాశం లేదు కాబట్టి బీజేపీ కేంద్రంలో వచ్చిన ఉగాహనాలు వచ్చిన నేపథ్యంలో నేను బీజేపీకి వెళ్తే బాగుంటుంది, మీరు కూడా అందరూ సహకరించాలని అందరితో మాట్లాడుకున్నారు. గత కొద్ది రోజులుగా అమిత్ షా తో కూడా చర్చ ఉన్నట్టు తెలుస్తుంది. నిన్న ఏకంగా అమిత్ షా దగ్గరికి వెళ్ళడం, అమిత్ షాతో పాటు డిన్నర్ కూడా చేయడం, అదేవిధంగా తాను పార్టీ మారుతున్నట్టు ఒక అవకాశం ఇవ్వండి అని చెప్తే ఆ అధిష్టానం కూడా కేంద్ర ఏదైతే ఉందో బీజేపీ అధిష్టానం కూడా సిగ్నల్ ఇచ్చింది. ఈ నేపథ్యంలోనే అఫీషియల్ గా ప్రకటించేందుకు తన ఇంట్లో ఉన్న టీఆర్ఎస్, కేసీఆర్ ఏదైతే పార్టీ ఆఫీస్ కి ఏర్పాటు చేసుకున్న అవన్నీ జెండాలు, అదేవిధంగా ఫ్లెక్సీలు కూడా తీసేయడం జరిగింది. ఉదయం 10 గంటల సమయంలో మీడియా అందరికీ కూడా సమాచారం ఇచ్చారు. తాను బీజేపీకి టీఆర్ఎస్ కు రాజీనామా చేస్తున్నాను, బీజేపీలో చేరుతున్నానని చెప్పడానికి. సో ఒక 20 నిమిషాలు మాత్రమే ప్రెస్ మీట్ ఆలస్యమైంది. ఈ నేపథ్యంలోనే ఈ సమాచారం తెలుసుకున్న బీఆర్ఎస్ నాయకులు అతన్ని బలవంతం తీసుకెళ్లారు. హరీష్ రావు తను స్వయంగా మాట్లాడడం, ఎందుకంటే గత 15 సంవత్సరాలుగా మీరు బీఆర్ఎస్ తోటి ఉన్నారు కాబట్టి ఎట్టి పరిస్థితులు కూడా పార్టీని వీడతాన్ని వాళ్ళు నచ్చజెప్పే. ఏది ఏమైనప్పుడు కూడా బీఆర్ఎస్ తమ నాయకుడికి ఇతన్నే నమ్ముకుని ఉంది. అదేవిధంగా బీజేపీ మాత్రం ఇతనికి నెల రోజుల నుంచి కూడా గాలం వేస్తున్నట్టు తెలుస్తున్నది. బీజేపీ వైపే మొగ్గు చూపుతారనే ఆశాభావం స్థానికంగా వ్యక్తం చేస్తున్నారు. కానీ ఇప్పుడు అతను తీసుకెళ్లి కేటీఆర్ తో మాట్లాడిన తర్వాత ఆరూరి రమేష్ ఎటువంటి నిర్ణయం తీసుకున్నారో ఆ ఉమ్మడి జిల్లా ప్రజలతో కూడా ఆసక్తి ఎదురు చూస్తున్నారు. ఇప్పుడు కేటీఆర్ తో మాట్లాడే ఛాన్స్ ఉన్నా కూడా వాళ్ళిద్దరితో మాట్లాడడానికి రమేష్ సుముఖంగా ఉన్నారా? అరుణ, అదే విషయం అదే నిన్న కూడా ఏదైతే ఇంటెలిజెన్స్ చెప్పేసింది, ఎవరైతే బీజేపీ అధిష్టానంతో మాట్లాడుతున్నా అమిత్ షా తోటి డిన్నర్ కూడా చేశాడు, వరంగల్ టికెట్ కన్ఫర్మ్ అయిందని నిన్న సాయంత్రం కూడా అంత వచ్చింది, రిజల్ట్స్ కూడా రిలీజ్ అయింది. ఈ నేపథ్యంలో కేటీఆర్ తో పాటు హరీష్ రావు కూడా తనను మాట్లాడే ప్రయత్నం చేసి తాను సెల్ స్విచ్ ఆఫ్ పెట్టుకున్నారు. కానీ ఈ రోజు ఉదయం ఏదైతే నేతలు వచ్చారో ఆ బీఆర్ఎస్ నేతలు ప్రెస్ మీట్ సమయంలో వచ్చారో వాళ్ళంతా కూడా హరీష్ రావు తోటి, కేటీఆర్ తోటి, అదేవిధంగా అధిష్టానం అధినేత కేసీఆర్ తో కూడా మాట్లాడారు. సో వాళ్ళందరూ కూడా ఒకేసారి మాట్లాడుతున్నారు. గత 15 ఏళ్లుగా ఒకే పార్టీలో ఉన్నారు కాబట్టి కొంచెం కన్విన్స్ అయ్యే ప్రయత్నం కనిపిస్తున్నారు
కనిపిస్తున్నది. ఎందుకంటే అరుణ్ రమేష్ ను ఉదయం కొద్దిగా బలవంతాన తీసుకెళ్లి కారులో కూర్చోబెట్టినప్పటికీ కూడా ఇప్పుడు ఇంతకుముందు చెంబర్స్ దగ్గర మాత్రం తాను కూడా కార్యకర్తలు నచ్చజెప్పే ప్రయత్నం చేస్తున్నారు. తాను ఇష్టంగానే వాళ్ళతో పాటు వెళ్తున్నట్టు మనకు విజువల్స్ కనిపిస్తున్నాయి. ఎవరైతే బీజేపీ నేతలు ఆ షెట్టు పట్టుకొని బయటకు లాగేసినా కూడా మళ్ళీ అదే కారులో కూర్చొని ముందుకు వెళ్తున్నారు. మరికొద్ది సేపట్లో ఆ కేసును కలిసే అవకాశం కనిపిస్తున్నది. అరుణ, ఇప్పుడు చూసుకున్నట్లయితే ఇప్పుడు రమేష్ బీఆర్ఎస్ లో ఉండే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయా, లేదంటే బీజేపీలో తన ప్రాధాన్యతను బట్టి ముందుకెళ్లే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయా? ఒక్కటి మాత్రం కొంచెం సందిగ్ధంగా చెప్పొచ్చు. ఎందుకంటే గత నెల రోజులుగా మాత్రం ఒక పగడిపంది ప్లాన్ ప్రకారం అందరితో పాటు ఎవరైతే బీజేపీ నేతలు ఇక్కడ ఎవరైతే ఎస్సీ సామాజిక వర్గం వరంగల్ టికెట్ ఆశిస్తున్నారో ఆ నేతల ఆఫీసులు కూడా ఈ అరుణ్ రమేష్కి ఉన్నాయి. ఉదాహరణ మందకృష్ణ మాదిగ అని చెప్పొచ్చు, కృష్ణప్రసాద్ ఐపీఎస్ అని చెప్పుకోవచ్చు, మాజీ ఐపీఎస్ అని చెప్పుకోవచ్చు. వీళ్ళంతా కూడా అరుణ్ రమేష్ బీజేపీ తరఫున ఏదంటే తప్పనిసరి గెలుస్తాడు. ఎందుకంటే కాంగ్రెస్ తరఫున ఎవరైనా బలవంతమైన అభ్యర్థి కనబడట్లేదు కాబట్టి తప్పనిసరి వరంగల్ సీట్లో గత ఎన్నికల్లో వరంగల్ సీట్లో ఊహించిన దానికంటే ఎక్కువ బీజేపీ ఓట్లు వచ్చాయి. కాబట్టి ఈ నియోజకవర్గంలో కేంద్ర ప్రభుత్వంలో మోడీ హవా నడుస్తున్న నేపథ్యంలో ఈ అభ్యర్థి తప్పనిసరి గెలుస్తారనే అవకాశంతో వీళ్ళు చేశారు. అయితే నెల రోజులుగా ప్లాన్ చేస్తున్న కానీ మాత్రం ఈసారి సెంటిమెంట్ తోటి ఉదాహరణకు అతను కేసీఆర్ తో మాట్లాడినా, హరీష్ రావు తో మాట్లాడినా, కేసీఆర్ తో మాట్లాడారు. వీరు ముగ్గురుతో కనుక మాట్లాడగించి కన్విన్స్ చేయగలుగుతూ అతను బీఆర్ఎస్ లో కొనసాగుతారు. అటు బీఆర్ఎస్ టికెట్ ఇస్తున్నా అంటుంది, అటు బీజేపీ అంటుంది. కానీ బీజేపీ తోటి కమిట్మెంట్ ఉంది కాబట్టి కింది స్థాయిలో క్యాడర్ కూడా అందరికి చెప్పాడు కాబట్టి ఎటువైపు నిర్ణయం తీసుకుంటాడో ఈ సాయంత్రం తెలిసే అవకాశం కనిపిస్తుంది. రైట్ శ్రీధర్ రెడ్డి, థ్యాంక్ యూ. రమేష్